దేవుని యొక్క మాటలు చాలా శ్రేష్టమైనటువంటివి. అవి మనం ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఎవరైతే దివారాత్రులు ధ్యానిస్తారో వాళ్ళు ధన్యులు. వారు చేసేటువంటి ప్రతి కార్యాన్ని దేవుడు సఫలపరిచేటువంటి వాడై ఉన్నాడు. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చదువుదామా? యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి ఈ మాట చాలా శ్రేష్టమైంది. నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇదే ఆజ్ఞ అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితంలో మనము ఒకరము కాదు, అనేకులమై ఉన్నాం. సంఘము అనగా ఒకటి వాక్యానుసారంగా మనమే సంఘం, రెండవది ఒక గుంపు వారు కూడుకున్నప్పుడు అది సంఘము. సంఘములో ఒక్కొక్క మనిషి ఏ రీతిగా ఉన్నారో మన యొక్క శరీరంలో కూడా రకరకాలైనటువంటి అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాలన్నీ కలిస్తేనే శరీరం. అలాగే దేవుని యొక్క సంఘము కూడా అనేకులతో కలిపి ఉండగా అది ప్రభు యొక్క సంఘమై ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్తున్నటువంటి మాట, నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరు కూడా ఒకరినొకరు ప్రేమింపబద్దులై ఉన్నారు, ప్రేమించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. అయితే ఈ యొక్క సమయంలో మనం ఒకరికొకరు ఎలాగ ప్రవర్తించాలి, ఒకరినొకరు ఎలాగ నడుచుకోవాలి, ఒకరి ఎదుట ఒకరు ఎలాగ నడుచుకుంటే మనం ఆశీర్వాదకరంగా ఉంటామనే విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మనము మనంతటగా మనము చేసేవి కొన్ని ఉంటాయి, ఇతరుల కొరకు మనం కొన్ని చేయవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఇతరులతో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సంఘము అంటే నాకు నచ్చింది కాబట్టి నాకు నచ్చినట్టుగా చేస్తాను అని చెబితే అది సంఘం కాదు. ప్రతి సంఘము ప్రభు యొక్క స్వాస్థ్యమని మొదటగా గుర్తుంచుకోవాలి. ప్రభు యొక్క స్వాస్థ్యమైన సంఘము ప్రభు యొక్క చిత్తాన్ని చేసేటువంటి సంఘముగా ఉండాలి. సంఘములో అన్నీ సక్రమంగా జరగాలి. కొన్ని సంఘాల్లో సక్రమంగా అన్నీ జరగవు. అందువల్ల విభేదాలు, కొట్లాట్లు, పోట్లాట్లు అక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే దేవుని పిల్లలైన వాళ్ళు, సంఘములో ఉన్నవారు ఏ రీతిగా ఉండాలి అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒకరికొకరు, మొట్టమొదటిగా ఒకరికొకరు ప్రేమ కలిగిన వాళ్ళై ఉండాలి. అంటే ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి వాళ్ళు, ప్రేమను ధరించుకొని ప్రేమను చూపించేటువంటి వాళ్ళుగా ఉండాలి. దీనికి అనుబంధంగా ఒక వాక్య భాగాన్ని మీకు చెప్తాను. 1 యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో యోహాను గారు మరలా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాడు. చదువుతున్నాను, గమనించండి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనదియే. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తారో వారు దేవుని పిల్లలై ఉన్నారు. దేవుని యొక్క మొదటి ఆజ్ఞ మనం చూసినప్పుడు, ఈ పండు తిను దినమున నిత్యముగా మీరు చచ్చిపోతారనే ఆజ్ఞ. కానీ క్రొత్త నిబంధనలో క్రొత్త ఆజ్ఞ ఏంటి అంటే, మీరు ఒకరినొకరు ప్రేమించాలి, ప్రేమించడం నేర్చుకోవాలి. ఒకరినొకరు ప్రేమించేటువంటి అనుభవం చాలా శ్రేష్టమైనటువంటి అనుభవం. ఆధ్యాత్మిక జీవితంలో ఒకరినొకరు ప్రేమించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించండి, ఒకరినొకరు క్షమించుడి. ఈ వాక్య భాగములో 2 అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒకటేమో ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి ఉండాలంట.
దయ చూపించడం దేవుని పిల్లలకు ప్రధానమైన లక్షణం. ఈ లోకంలో ఉన్న వాడికి దయ కలగదు, వాడికి జాలి ఉండదు, వాడు ఇతరుల మీద దయ చూపించడు. కానీ దేవుని పిల్లలు దేవుని దగ్గర నేర్చుకునే విషయం ఏంటంటే దయ చూపించడమే. మనం ఎప్పుడైతే ఇతరులకు దయ చూపిస్తామో మన ఎడల దేవుడు దయ చూపిస్తాడు. మనం ఇతరులకు ఎప్పుడైతే దయను కనపరుస్తామో మన ఎడల కూడా దేవుడు దయాళుడై ఉన్నాడు. రెండవదిగా అక్కడ గమనించినప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించుడి. క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనల్ని క్షమించాడు. మనం పరిశుద్ధులం కాదు, మనం నీతిమంతులం కాదు, మనం యథార్థవంతులం కాదు, మన యొక్క జీవితం మంచిది కాదు. అయితే ప్రభు మనల్ని ప్రేమించాడు కదా. ప్రభు మనల్ని ప్రేమించిన ప్రకారం మనము కూడా ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు క్షమించాలి. ప్రభు మనల్ని క్షమించాడంట, మనము కూడా ఒకరినొకరు క్షమించుకునేటువంటి అనుభవం ఉండాలి. ఒకరి ఎడల ఒకళ్ళు దయ కలిగి ఉండాలి, ఒకరి ఎడల ఒకళ్ళు క్షమించేటువంటి వాళ్ళుగా ఉండాలి. కొందరు ఒకే సంఘంలో ఉంటారు కానీ ఒకరి ఎడల ఒకళ్ళు దయ చూపించరు, ఒకరినొకరు క్షమించుకునేటువంటి అనుభవాలు ఉండవు. ఎప్పుడైతే మనము క్షమించుకునేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటామో కుటుంబంలో సమాధానము, శాంతి నెలకొల్పబడుతుంది. క్షమించలేని పరిస్థితులు ఎప్పుడైతే ఏర్పడతాయో అక్కడ బంధాలు తెగిపోతాయి, కుటుంబం పతనమవుతుంది. కనుక ఈ విషయాన్ని మనము జాగ్రత్త వహించి మనము మన ఎదుటున్న వారి ఎడల ఒకరినొకరు దయగలిగి ఉండాలి. రెండవది, ఒకరినొకరు క్షమించుకునేటువంటి స్వభావం కలిగి ఉంటే అది దేవుడు కోరుకునేటువంటి చక్కటి ఆధ్యాత్మిక జీవితమై ఉంటుంది. మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను, గమనించండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వలనని ప్రభు ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొడుచున్నాను. పౌలు గారు అన్నాడు, నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, మీరు ఐక్యతను కాపాడుకోవాలి. కాబట్టి శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. సహనము చాలా ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతామో మాటలు చెదిరిపోతాయి, సహనాన్ని కోల్పోతామో ఒకరి మధ్య ఒకరి సంబంధాలు తెగిపోతాయి. సహనాన్ని కోల్పోయినప్పుడు ఆత్మీయ జీవితం పతనమైపోతుంది. కనుక ప్రభు బిడ్డలు గమనించాలి, దేవుని కార్యాల విషయంలో సహనము వహించడం చాలా ప్రాముఖ్యమైనది. పౌలు గారు అన్నాడు, ఆత్మ కలిగించే ఐక్యత మీరు కాపాడుకోవాలి అంటే, పరిశుద్ధాత్ముడు మీలో కలిగించిన ఐక్యతను మీరు కాపాడుకోవాలి అంటే మీరు సహనం కలిగి ఉండాలి. ఎంతవరకు సహించాలి అంటే మీరు మీ మట్టుకు మీరు ఎంతవరకు సహించగలుగుతారో పరిశుద్ధాత్ముడు మీకు ఇచ్చిన ఆ సహనాన్ని మీరు కలిగి ఉండాలని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది చాలా విషయాల్లో సహనాన్ని కలిగి ఉండరు, ఓర్పును కలిగి ఉండరు. సహనం లేకపోవడం మూలాన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారు, సహనం లేకపోవడం మూలాన స్వస్థతను పోగొట్టుకుంటారు, సహనం లేకపోవడం మూలాన ఆత్మీయ వరాలను పోగొట్టుకుంటారు, సహనం లేకపోవడం మూలాన ఎన్నో దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారు. కనుక మనము దేవుని ఎడల సహనం కలిగి ఉండాలి. తరువాత మన తోటి వారి ఎడల ఒకరికొకళ్ళు సహించుకునేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మనం చదివితే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఇక్కడ కూడా 2 కార్యాలు మనకు కనబడుతున్నాయి. ఒకటేమో మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, రెండవది మీరు స్వస్థత పొందినట్లు, మీ ఎదుటి వాళ్ళు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకళ్ళు ప్రార్థన చేయండి. పాపాలని ఒప్పుకోమంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఒప్పుకోరు. ఒకని ఎడల ఒకళ్ళ పాపాలు ఒప్పుకోవడం ఏంటి, ఒకరినొకడు ఒప్పుకోండి అంటే
ఈ విషయం చాలామందికి అర్థం కాదు. ఒకరి పాపాలు ఒకళ్ళు ఒప్పుకోవడం అంటే, ఒకళ్ళని మోసగించి మనము వాళ్ళ దగ్గర ఆస్తి తీసుకున్నా, ఒకళ్ళని మోసగించి వాళ్ళ దగ్గర ఏదైనా సంపద తీసుకున్నా, ఒకరిని మోసగించి లేకపోతే ఏదైనా చేసినా, ఒకళ్ళకి కీడు చేసినా, మరలా తిరిగి వాళ్ళని మనం కలుసుకున్నప్పుడు లేక వాళ్ళతో సంబోధిస్తున్నప్పుడు తప్పకుండా మనం ఎవరికైనా కీడు చేస్తుంటే వారి విషయంలో తప్పకుండా క్షమాపణ అడగాలి. అయ్యా, నీ విషయంలో నేను ఈ యొక్క పొరపాటు మాట్లాడాను, అమ్మా నేను నీ విషయంలో ఈ పొరపాటు మాట మాట్లాడాను, నీకు ద్రోహం చేశాను, మిమ్మల్ని మోసం చేశాను, నన్ను క్షమించండి అని అడగాలి. అదే ఒకని పాపాలు ఒకరిని ఒప్పుకోవడం అంటే, మీ పాపములు ఒకరితోనొకరిని ఒప్పుకోండి అంటే. చాలామంది సంఘంలో ఉంటారు కానీ ఒకరి పాపాలను ఒకరు ఒప్పుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఎదురెదురు కూర్చుంటారు, బలార్థం తీసుకుంటారు, కానీ వారు ఎవరికి వాళ్ళు తోచినట్టుగా కీడు చేస్తానే ఉండి మేలు చేసినట్టు అటువంటి వాళ్ళుగా నటిస్తారు. అటువంటి వాళ్ళు ప్రభువుకి ఇష్టలు కాదు. మీ పాపములను ఒక్కరితో ఒక్కడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మనం ఎవరితోనైనా అబద్ధం ఆడామా? ఒప్పుకోవాలి. మనం ఎవరికైనా కీడు చేసామా? బ్రదర్ మిమ్మల్ని నేను ఇలాగ తెలిసి కూడా మీకు కీడు చేశానని క్షమించినని ఒప్పుకోవాలి. రెండవదిగా ఒక్కని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా రోగి అయి ఉంటే వాళ్ళ స్వస్థత కొరకు మీరు ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. చాలామంది మాకెందుకులేండి, వాళ్ళు రోగులైతే మాకెందుకు, వాళ్ళు మంచాన పడితే మాకెందుకు, వాళ్ళు మా బంధువులు కాదు, వాళ్ళు మా రక్త సంబంధికులు కాదు, వాళ్ళు మాకు చాలా దూరం, ఇలా ఈ రీతిగా ఆలోచించడం మూలాన దేవుని చిత్తం మనం జరిగించినటువంటి వాళ్ళము కాము. మనం ఎప్పుడైతే దేవుని చిత్తం చేసేటువంటి వాళ్ళంగా వాక్యం చెబుతున్నట్టుగా ఒక్కని కొరకు ఒకళ్ళు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఒక్కరిని కొరకు ఒకళ్ళు ప్రార్థన చేయడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో దేవుడు గొప్ప కార్యాలు చేయడం మొదలు పెడతాడు. దేవుడు స్వస్థపరుస్తాడంట. దేవుడంట మీరు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తారో వారిని స్వస్థపరుస్తాడంట ఆయన. కాబట్టి ఇదొక శ్రేష్టమైన అనుభవం. ఇది 4వ అనుభవం. 5వదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఈ వాక్య భాగంలో కూడా 2 విషయాలు ఉన్నాయి. ఒకటంట ఒకరినొకడు హెచ్చరించుకోవాలి అంట. రెండవది ఒకరినొకడు పురికొల్పుకోవాలి అంట. 2 విషయాలను పరిశుద్ధాత్ముడు రాసి పెట్టాడు. అయితే ఏ విషయాలు హెచ్చరించాలి అంటే అక్కడ ఏ విషయములో హెచ్చరించాలో కూడా రాయబడి ఉంది. ఏమనంట? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానుతున్నారంట. వాళ్ళని ఏం చేయాలంట? హెచ్చరిక చేయాలంట. బ్రదర్ మీరు ప్రార్థన మానొద్దు, బ్రదర్ మీరు ఆరాధన మానొద్దు, మీరు దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు. ఎందుకు ఈరోజు మీరు ప్రార్థన మానేశారు? ఎందుకు మీరు దేవుని సన్నిధికి రావట్లేదు? ఎందుకు మీరు దేవుని వాక్యాన్ని వినట్లేదు? వాక్యానుసారంగా నడుచుకోవట్లేదు అని వారిని హెచ్చరించాలంట. పౌలు గారు అంటాడు మరొక మాట హెచ్చరించేటువంటి విషయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు. చదువుతున్నాను, గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయముల్లో ప్రభుని గురించి పాడండి అంటున్నాడు. ఎలాగ హెచ్చరిక చేయాలంట? కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరిక అంట. పాటలతో ఎలాగ హెచ్చరిస్తారు? మనకు తెలిసి సంగీతంతో ఎలా హెచ్చరిస్తారు? తర్వాత ఇంకా గమనిస్తే కీర్తనలతో ఎలాగ హెచ్చరిస్తారు? దేవుని యొక్క వాక్యముతో, పాటలతో, సంగీతాలతో హెచ్చరించాలంట. అంటే మన హెచ్చరిక ప్రేమపూర్వకంగాను సున్నితమైనగాను ఉన్నప్పుడు ఆ ప్రజలు వినగలుగుతారు. దేవుని ప్రజలు హెచ్చరించాలి. బ్రదర్ మీరెందుకు ప్రార్థన రాలేదు అని అడగడం చాలా స్మూత్గా ఉంటుంది. ఎందుకు నువ్వు ప్రార్థనకు రాలా? నాశనం అయిపోతావు, నువ్వు ప్రార్థనకు రావట్లేదు, అట్టయిపోతావు, ఎట్టయిపోతావు అన్నావు అనుకోండి, అది భయంకరమైనటువంటి హెచ్చరికగా ఉంటుంది. అలా కాదంట, ప్రేమపూర్వకంగా
ఒక పాట పాడుతున్నట్టుగా, ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ సంగీతం వినబడుతున్నట్లుగా, ఒక కీర్తన పాడినట్టుగా ఇతరులను హెచ్చరించాలంట. రెండవదిగా అక్కడ రాయబడిన సంగతి, మంచి చేయడం కోసం ఇతరులను పురికొల్పాలంట, ఆసక్తి పుట్టించాలంట. అంటాడు, మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలని ఆలోచిద్దాము. ప్రేమ చూపించడానికి, మంచి పనులు చేయడానికి ఏం చేయాలంట? పురికొల్పాలి. బ్రదర్ మీరు ఈ పని చేయండి, ఇది మంచి పని, ఈ పని మీరు చేయండి అని పురికొల్పాలంట. ఒకటి హెచ్చరించాలి, రెండవది ప్రోత్సహించాలి, లేక పురికొల్పాలి. ఎప్పుడైతే బలహీనలు పురికొల్పబడతారో వారి బలం పొందుకొని దేవుని కొరకు బలమైన కార్యాలు జరిగిస్తారు. వారు బలం పొందుకొని ఆసక్తి కలిగిన వాళ్ళే సత్కార్యములు చేయటంలో శ్రద్ధ కలిగి ఉంటారు. చాలామంది సత్కార్యాలు చేయడానికి ఇష్టపడరు. ఎంత మట్టికి వాళ్ళకు తోచిన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ సత్కార్యములు చేయరు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, సత్కార్యములు చేయుటకు ఒక్కరినొక్కడు పురికొల్పాలంట. కొన్ని పనులు మనం చేయలేం, అన్ని పనులు అందరూ చేయలేరు. ఒక్కొక్క పని ఒకళ్ళు చేయగలరు, ఒక్కొక్క కార్యం ఒకళ్ళ ద్వారా జరుగుతూ ఉంటుంది. మనం చేయలేని పని ఇంకొకళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళని ఆటంకపరచకూడదు, కానీ ఆ మంచి కార్యాలు వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వారిని ఇంకా ప్రోత్సహించాలి. మీరు చేస్తున్న మంచి పని బాగుంది బ్రదర్, ఇంకా మీరు బాగా చేయండి అని. ఎప్పుడైతే సత్కార్యములు చేయడానికి ఒకరినొకడు పురికొల్పుకుంటారో వారి మధ్యలో దేవుని సన్నిధి అనేది నిలిచి ఉంటుంది. చాలామంది ప్రేరేపిస్తారు, పనికి మాలిన పనులు చేయడానికి ప్రేరేపిస్తారు, ఉపయోగం లేని వాటిని చేయడానికి ప్రేరేపిస్తారు, పురికొల్పుతారు, ఈ పని చేయి ఆ పని చేయని. సేవకుడికి వ్యతిరేకంగా తయారవడానికి, సేవకు విరోధమైన పనులు చేయడానికి పురికొల్పే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలా కాదు, కానీ దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క సంఘం చేయాల్సిన పని ఏంటి అంటే, సత్కార్యాలు చేయడానికి, ఇతరుల ఎడల ప్రేమ చూపించడానికి ఒక్కరినొక్కరు ఏం చేయాలి? పురికొల్పాలి. ఎప్పుడైతే పురికొల్పుతామో వారు బలపడతారు, ఇతరులను వాళ్ళు కూడా పురికొల్పుతారు. కాబట్టి ఈ పురికొల్పడం అనేది, తర్వాత హెచ్చరించడం అనేది ఈ పరిశుద్ధాత్ముడు నేర్పిస్తున్నటువంటి సంగతి అయ్యింది. తర్వాత ఆరవదిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను, గమనించండి. సణుగు కనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయడి, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికి ఒకడు ఉపచారము చేయుడి. ఇంతకు మునుపు మనం చదివిన వాక్య భాగంలో సత్కార్యములు చేయడానికి పురికొల్పాలి అని మనం చదివాం. కానీ ఇక్కడ పేతురు గారు చెప్తున్నటువంటి ఈ గొప్ప సందేశాన్ని మనం గమనిస్తే, ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయండి అంటే, ఒకరికి ఒకరు ఆతిథ్యం, ప్రేమ విందు అంటాం. ఒకరికొకరు ఒకళ్ళు ఆతిథ్యం చేసుకోవడం అంటే, ఒకరికి లేని సమయంలో ఒకరికి ఆ రోజు ఏమీ లేవు, కానీ మీరు చేయగలిగిన సహాయం మీరు చేయండి. ఎవరైనా ప్రభు పేరట మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి చన్నీళ్ళు, తాగడానికి నీళ్ళు ఇవ్వడం, ఒకవేళ వారు టిఫిన్ టైంలో వస్తే మీకు దగ్గర కలిగి ఉంటే టిఫిన్ పెట్టడం, లేదా భోజనం పెట్టడం, ఇది ఆతిథ్యానికి గుర్తు. అబ్రహాము మంచి చక్కటి ఆతిథ్యం చేశాడు. ప్రభు వారిని ఎదుర్కొని సాగిలపడి ఇంటికి తీసుకొని వచ్చి చక్కటి ఆతిథ్యం చేశాడు. ఒకరికి ఒక్కరు ఆతిథ్యం. మీరు ఒకరికి ఆతిథ్యం ఇస్తే దేవుడు మీకు ఆతిథ్యం ఇచ్చే వాళ్ళని ఉంచుతాడు. ఒకరికొకడు ఆతిథ్యం చేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడప్పుడు కొందరు గృహాలకి వెళ్ళినప్పుడు వారు ఏమి చేయరు, కేవలం వెళ్తే వెళ్ళాము వచ్చాము అన్నట్టుగా ఉంటుంది. కొందరు వెళ్తే, బ్రదర్ మంచినీళ్ళు తాగుతారా అన్న, మంచినీళ్ళు తాగుతారా, లేకపోతే టీ తాగుతారా, టిఫిన్ చేస్తారా అని అడిగేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కొందరు గృహాలకు వెళితే వారు ఏమీ పట్టించుకోరు, వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారు, వారి ఇష్టానుసారంగా వారు నడుచుకుంటూ ఉంటారు. వారికి ఆతిథ్యం చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఉండదు. కానీ దేవుని పిల్లలకు ఉండాలి. ఆతిథ్యము చేయట దేవుని పిల్లల లక్షణం. ఆతిథ్యము చేయట మర్చిపోకూడదు. దేవుడు కోరుకునేది ఏంటి అంటే, ఆతిథ్యం చేయడం, ఒకరికొకరు ఆతిథ్యం చేసుకోవడం, నీళ్ళు ఇవ్వడం, రకరకాలైన ఆ టైంలో ఆహారం పెట్టడం, ఇవన్నీ ఆతిథ్యానికి గుర్తు. రెండవదిగా ఏమన్నాడంటే, మీరు
మీకు ఇవ్వబడిన కృపావరాలు ఉన్నాయి కదా, ఆ కృపావరాల విషయంలో మీరు ఏం చేయాలి అంటే, మీరు దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొక్కడు ఉపచారం చేయుడి. ఇందాకడేమో ఆతిథ్యం చేయమన్నాడు, ఇప్పుడు ఉపచారం అంట. ఏంటి ఉపచారం అంటే కృపావరం పొందిన కొలది. దేవుడు అంట కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. ఒకరికి స్వస్థపరిచే వరం, ఒకరికి సహాయం చేసేటువంటి వరం, ఒకరికి బోధించేటువంటి వరం, ఒకరికి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఈ రీతిగా కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. అయితే ఈ నానా విధాలుగా ఉన్నటువంటి ఈ కృపావరాలు కలిగిన వాళ్ళంట దేవుని కృపను తలబోసుకుంటూ ఒక్కనికి ఒకడు ఉపచారం చేసుకోవాలి అంట. ఒకరికొకరు ఏం చేయాలి? కృపావరాల విషయంలో ఏం చేయాలి? ఉపచారం చేయాలి. కొంతమంది అంటారు, బ్రదర్ మాకు స్వస్థత వరం ఇచ్చాడు దేవుడు అంటారు, కానీ వాళ్ళెవ్వరికి ఉపచారం చేయరు. అంటే వారెవరి కోసం ప్రార్థన చేయరు. పైకి ఏం చెప్తారంటే, దేవుడు మాకు స్వస్థత వరం ఇచ్చాడండి, దేవుడు మాకు దెయ్యాల మీద వరం ఇచ్చారండి, లేకపోతే దేవుడు ఇంకొక పాటలు పాడే వరం ఇచ్చారండి, ఇంకొక వాక్యం చెప్పేటువంటి వరం ఇచ్చారండి. వరాలు దేవుడు ఇచ్చాడా? మరి ఇస్తే వాటిని ఇతరుల కొరకు ఉపయోగించాలి, ఉపచారం చేయాలంట. ఆ కృపావరమును పొందిన కొలది ఒక్కనికొక్కడు ఉపచారం చేయడి, ఒకరికొకరు సహకరించాలి. ఆ రీతిగా చేయగలిగితే ఆ సంఘ విస్తరణ బహుగా జరుగుతుంది. ఒకరికొకడు ఉపచారం చేసుకోవాలి. చివరికి 7వదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను, 2-3 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మీరు ఏక మనసులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారి ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైన వృధా చేతనైనా ఏమీ చేయక వినయ మనసు గలవారై ఒకనికి ఒకడు తనకంటే యోగ్యునిగా ఎంచుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. 7వదిగా ఒక్కరికొకడు యోగ్యంగా ఎంచుకోవాలంట. బ్రదర్ నువ్వు నాకంటే బెటర్, నువ్వు నాకంటే గొప్పవాడి బ్రదర్ అని, ఒక్కడు తనకంటే యోగ్యుడని, ఒక్కడు ఎలాంటి వినయ మనసు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి అంట. చాలాసార్లు మనకి కొంచెం ఏదైనా దేవుడిచ్చిన జ్ఞానం ఉంటే, తెలివి ఉంటే, నా అంతరోళ్ళు లేరంటాం, నాకే అంతా తెలుసు అంటాం, వాళ్ళకి ఏమీ తెలియదు అంటాం, వాళ్ళేమో ఫూలిష్గా చూస్తాం, మన మీద పెద్ద జ్ఞానులు అనుకుంటాం. ఇది దేవుడు నేర్పించినటువంటి ఉపదేశం కాదు. దేవుడు నేర్పించిన క్రమం ఏంటి అంటే, మీరు ఒక్కనికొక్కడు మీకంటే యోగ్యుడని ఎంచుకోవాలంట. ఇతను నాకంటే యోగ్యుడు అని ఎంచుకున్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీరు ఇతరుల కార్యాలను కూడా చూడగలుగుతారు. కానీ మీరు అలా చేయకోకుండా వారి తప్పులను చూస్తా, వారి యొక్క స్వభావాలను చూస్తా మీరు నడుచుకుంటూ వెళ్తే వారిని మీకంటే యోగ్యులుగా ఎంచుకోలేరు. మీకంటే యోగ్యులుగా ఎంచుకోవాలంటానికి వాళ్ళని ప్రోత్సహించాలి. ఎప్పుడైతే ఆ రీతిగా మీరు ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకుంటారో అప్పుడు వారు ఏమవుతారయ్యా అంటే, క్రీస్తు కార్యాలను చేయడమే కాకుండా, సొంత కార్యాలను చేయడమే కాకుండా, క్రీస్తు ప్రభువారి కార్యాలను, ఇతర కార్యాలను కూడా చేయగలుగుతారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ కూడా మనం ఇతరులని మనకంటే యోగ్యులను ఎంచుకోవాలి. మనకు ఎన్ని కృపవారాలు ఉన్నా, మనకు ఆత్మఫలాలు ఉన్నా, మనకి ఎంత శక్తి దేవుడిచ్చినా మనం ఎప్పుడు చెప్పాలి, వారు నాకంటే యోగ్యులని ఎంచుకున్నటువంటి స్వభావం మంచిది. దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం 7 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. రెండవది, ఒకరినొకరు దయచూపుకోవాలి, క్షమించాలి. మూడవది, ఒకరినొకడు సహించాలి. నాలుగవది, ఒకని పాపాలు ఒకడు ఒప్పుకోవాలి, ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయాలి. ఐదవది, ఒకరినొకడు హెచ్చరించుకోవాలి, అలాగే సత్కార్యములు చేయడానికి పురికొల్పాలి. ఒకరికొకడు ఉపచారం, ఆతిథ్యం చేయడం, అలాగే కృపావారం పొందిన కొలది ఉపచారం చేయడం నేర్చుకోవాలి, అలాగూ చేయాలి. ఆరవది,
ఏడవదిగా ఒక్కని కంటే ఒకడు యోగ్యుడని ఎంచుకోవాలంట. బ్రదర్, మీరు నాకంటే యోగ్యులను ఎంచుకోవాలంట. కాబట్టి మనం ఆధ్యాత్మిక జీవితంలో, మీరు ఆధ్యాత్మిక జీవితంలో ఏ రీతిగా ఉన్నారో ఒకసారి పరీక్ష చేసుకోండి. మీరు ఈ రీతిగా నడుచుకుంటున్నారు, ఇతరులతో ప్రేమ కలిగి ఉంటున్నారా? ఇతరులను క్షమిస్తూ ఉన్నారా? ఇతరుల ఎడల సహనం కలిగి ఉంటున్నారా? ఇతరులకి కీడు చేసి ఒప్పుకోకుండా ఉంటున్నారా? అలా ఉండకూడదు కదా, ఒప్పుకోవాలి. వారి స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత ఇతరులు బలహీనలై దేవుని సంధికి దూరం అవుతుంటే వాళ్ళని హెచ్చరిస్తున్నారా? వాళ్ళని గద్దిస్తున్నారా? బ్రదర్ ఇలా ఉండకూడదని హెచ్చరిస్తున్నారా? ఈ రీతిగా ఒక్కరినొక్కడు ఏం చేయాలనే కార్యాలు మీరు తెలుసుకున్నారు కనుక మీరు ఏ కార్యాలు చేయట్లేదో అవి చేయడానికి దేవుడు తన శక్తినిచ్చి మిమ్మల్ని బలపరచునుగాక. మీరు ఏ కార్యాల్లో ఇతరుల పట్ల ఇలా నడుచుకుంటున్నారో ఆ కార్యాల్లో దేవుడు ఇంకా మిమ్మల్ని బలపరిచి లోతైన అనుభవాలు గుండా నడిపించునుగాక. ఈ మాటలను దేవుడు మీ అందరి హృదయంలో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సందేశం వినని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవుని పిల్లలమైన మేమందరం కూడా ఒక్కొక్క అవయవములై ఉన్నాం. ఒకరినొకడు ప్రేమించుకుంటూ, ఒకరి ఏడల ఒకరు దయాహృదయం కలిగిన వాళ్ళమై, ఒకరినొకరు సహిస్తూ, ఒకరినొకరు క్షమిస్తూ, ఒకరి ఎడల ఒకరు ఆతిథ్యం చేస్తూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు పులుకొరుపుకుంటూ, ఒకరినొకరు యోగ్యులను ఎంచుకుంటూ కొనసాగుదురుగాక. ఈ వాక్య సందేశం ఉన్న ప్రతి హృదయాలు తాకండి. ఈ ప్రార్థనా కుడికల ద్వారా కలిగేటువంటి గొప్ప శక్తి బిడలకు కలుగునుగాక. ఒక్కని ఎడల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి నడుచుకుందురుగాక. ప్రభువా, ఎలా జీవించాలో తెలియజేశారు. ఆ రీతిగా నీ ప్రియ బిడ్డలందరినీ నడిపించండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.